వెల్కమ్ టు మన టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో డబుల్ ఇంజన్ స్పీడ్ తో అభివృద్ధి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏదే విజయం. సీఎం చంద్రబాబు. భూ హక్కులకు భరోసా. భూ రికార్డుల భద్రతకు ఆధునిక సాంకేతికత. మంత్రి అనగాని సత్యప్రసాద్. మెగా డిఎస్సీపై సిబిఐ విచారణ జరపాలి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ డిమాండ్. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కొనసాగుతున్న విద్యార్థుల నిరసనల నేపథ్యంలో పార్లమెంటుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గైర్హాజరవుతున్నారని ఆరోపిస్తూ వారిపై విమర్శలు చేశారు. मारा गया, पीटा गया, अब सबको मालूम है। और इस विषय में उनका एक स्टेटमेंट चाहते हैं और प्राइम मिनिस्टर इंस्टाग्राम पे रात के 12 बजे बोलते हैं। सदन में क्यों, सदन को आप क्यों निग्लेक्ट कर रहे हैं? इसका मतलब यही होता है कि सदन में जो सदस्य जनता ने चुन के दी उनको उनका आप अपमान कर रहे हैं। एक तरफ जनता का अपमान कर रहे हैं और एक तरफ संविधान के तहत जो सदन चलना चाहिए उसको भी आप नकार दिए हैं। तो इसीलिए हम ये चाहते हैं कि अमित शाह खुद आए, बयान करे, उसके साथ ही साथ प्रधानमंत्री क्यों नहीं पूछ रहे हमारे होम मिनिस्टर को, भाई आप एक बयान दो, मैं भी एक बयान दूंगा। और ये जो 17 दिन 18 दिन से चल रहा है ये खत्म हो जाएगा ये झगड़ा। लेकिन वो नहीं चाहते, क्योंकि वो ये नहीं चाहते कि सदन सुललित चले, अच्छा चले, शांति से चले और उनको जो कुछ प्रश्न पूछा जाएगा वो भी वो उसका उत्तर भी दे, लेकिन वो देना नहीं चाहते, वो डर रहे हैं। और मैं ये भी कहूंगा, क्यों डर रहे हैं आप? ఏపీలో డబుల్ ఇంజన్ స్పీడ్ తో ముందుకెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ రోజు ఏలూరు జిల్లాలోని కలిదిండిలో పట్టాదారు పాస్ పుస్తకాలను సీఎం చంద్రబాబు అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏదే విజయం అనిపిస్తుందని తెలిపారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం డబుల్ ఇంజన్ స్పీడ్ తో ముందుకు పోతున్నామని చెప్పుకొచ్చారు. స్వాతంత్ర్యం రాకముందు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వారికి పట్టాలు ఇచ్చారని ప్రస్తావించారు. చాలా సమస్యలపైన పోరాడుతున్నాను. అన్నింటికంటే ముఖ్యమైన సమస్య పట్టాదారు పాసు పుస్తకం. మీ భూమి, మీ హక్కు, వేరే వాళ్ళ పెత్తనం మీ భూమిపైన ఉండడానికి వీలు లేదు. మీ పట్టాదారు పాసు పుస్తకం పైన వేరే వాళ్ళ ఫోటో వేసుకోవడానికి అంతకన్నా వీలు లేదు. మామూలుగా వారసత్వ సమస్యలు కొన్ని వచ్చాయి. కొన్ని అధికారులు ఎప్పటికప్పుడు తప్పిదాల వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. 1924లో విధ్వంసం వల్ల మరిన్ని సమస్యలు వచ్చి జటిలమైపోయింది. 7450 గ్రామాల్లో 32,22,346 పాస్ పుస్తకాలు ఇచ్చాం. ఇది మామూలు పాస్ పుస్తకం కాదు. ఎవడంటే వాడు ట్యాంపర్ చేయడానికి వీలు లేదు, ప్రింట్ చేయడానికి అంతకంటే వీలు లేదు. సెక్యూరిటీ ప్రెస్లో చేశాం. కరెన్సీ ఏ విధంగా అయితే చేస్తారో అలాంటి ఫీచర్స్ అన్ని పెట్టి ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా చేశాం. ఇంకొక పక్కన పుస్తకం మీ దగ్గరుండి కంప్యూటర్ ఎక్కడ ఉంటే అక్కడ ట్యాంపర్ చేస్తే మీ పుస్తకం చెత్త పుస్తకం అయిపోతుంది, చెత్త బుట్టలో వేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఆలోచించాను, టెక్నాలజీ ఉపయోగించాం. అది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయలేరు.
ట్యాంపర్ చేస్తే మీకు తెలిసిపోతుంది. మీరు ఎప్పటికప్పుడు మీ పట్టాదారు పాస్ పుస్తకంలో క్యూఆర్ కోడ్ ఉంది. క్యూఆర్ కోడ్ ఒక్కసారి కొడితే ఈరోజు నీ భూమి నీ పేరుతో ఉందా, వేరే వాళ్ళు తారుమారు చేశారా, నేరుగా మీరు చూసుకునే అవకాశం వస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన క్యూఆర్ కోడ్ కొడితే మీ ఫోన్లో ఎక్కడ మీ భూమి ఉందో మీ సెల్ ఫోనే మీ భూమి దగ్గర తీసుకుపోతుంది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు భూమిపై యాజమాన్య హక్కులను భద్రపరిచేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. కొత్తగా జారీ చేస్తున్న భూమి టైటిల్ పాస్బుక్ లలో అధునాతన భద్రతా అంశాలతో పాటు అధికారిక రాష్ట్ర ముద్రను ప్రారంభించామని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన మోసాలకు అవకాశం లేకుండా వీటిని రూపొందించామని మంత్రి వివరించారు. కుటుంబాల వారసత్వ భూముల హక్కులను కాపాడేందుకు పారదర్శకంగా భూముల రీసర్వే ప్రక్రియను చేపట్టేందుకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం అవసరమని పేర్కొన్నారు. అలాగే కూటమి ప్రభుత్వ సమన్వయ నాయకత్వాన్ని మంత్రి ప్రశంసిస్తూ ప్రజా సంక్షేమం, విద్య, పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. భూమి అనేది కేవలం ఆస్తి మాత్రమే కాకుండా కుటుంబాల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని, భూ హక్కులకు పటిష్టమైన రక్షణ కల్పించడం ద్వారా భవిష్యత్ తరాలకు సురక్షితమైన, సుసంపన్నమైన భవిష్యత్తును అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. మరి ముఖ్యంగా మిత్రులారా, నేను చెప్పా మీ భూమి మీ హక్కు ఎందుకు ఇది కల్పించాల్సి వచ్చింది అని కూడా మీకు చెప్పాలి. గత పరిపాలకులు ఎవరైతే 2019-24లో ఉన్నారో రీసర్వే గతంలో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాన్ని అడ్డు పెట్టుకుని కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి రెండు అనుసంధానం చేసి వాళ్ళు మీ అందరి హక్కులు ధరించాలని చెప్పారు, ట్రై చేశారు. కానీ మేము క్లియర్గా చెప్పాము 2024లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన మోడీ గారు హస్తో వచ్చిన తర్వాత తప్పకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాము, రద్దు చేశాం. మెగా డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతపై అనుమానాలు ఉన్నాయని, అవుట్ సోర్సింగ్ సిబ్బందితో కీలక ప్రక్రియలు నిర్వహించారనే ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. మెగా డిఎస్సీపై సిబిఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని వంశీ డిమాండ్ చేశారు. అర్హత, మెరిట్ ఆధారంగా నియామకాలు జరగాలని, భవిష్యత్తులో నియామక వివాదాలకు తావు లేకుండా యూపీఎస్సీ తరహాలో శాశ్వత స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు చాలా మంది ఏమంటారంటే వీళ్ళందరూ రాజకీయ నాయకులు, రాజకీయ నిరుద్యోగులు, వీళ్ళందరూ ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, దీంట్లో ఉద్యోగస్తులు ఎవరున్నారంటారు, లేకపోతే ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరున్నారంటారు. గ్రామాల్లో పింఛన్లు వచ్చేవాళ్ళు పింఛన్ పెంచమని అడుగుతారు, రేషన్ వచ్చేవాళ్ళు రేషన్ పెంచమని అడుగుతారు, లేకపోతే నాకు పెన్షన్ కావాలని అడుగుతారు. వాళ్ళు గట్టిగా అడిగితే ఉన్నది పీకేస్తారేమో, లేకపోతే లేనిది ఎవరేమో అని భయానికి ఎన్నికలు వచ్చేదాకా ఎవరు మాట్లాడరు. ఈ సత్యం చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఎందుకంటే 50 ఏళ్ల రాజకీయ జీవితం ఆయనకి బాగా తెలుసు. ఇదే అభ్యర్థులు వేరే పరీక్షలు కూడా రాయాల్సి ఉంటారు, టెట్ ఎగ్జామ్సో లేకపోతే ఇంకో పరీక్ష రాయాల్సి ఉంటారు. వాళ్ళు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కనపడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద చూస్తా ఉన్నాం, ఉపా కేసులు కూడా పెడతా ఉన్నారు. కాబట్టి అభ్యర్థులు కారు సామాజిక బాధ్యత కింద రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎంతో కొంత మన వల్ల మంచి జరగాలి అనే ఉద్దేశంతో మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. మిమ్మల్ని నిందించట్లా, మీరు తప్పు చేశారని అంటలా. మీ కింద వ్యవస్థలో తప్పు జరిగి ఉండొచ్చు, తప్పు జరగకపోతే చాలా మంచిది, మీ గవర్నమెంట్ మంచి పేరు వస్తుంది. తప్పు జరిగితే దాన్ని సరిచేయండి. ఎన్నోసార్లు సిబిఐ ఎంక్వైరీలు అడిగిన వాడి కింద ఈసారి సిబిఐ ఎంక్వైరీ వేయించండి, లేకపోతే ఓ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్తోనో ఎవరితోనో ఎంక్వైరీ వేయించి నిజం నిగ్గు తేలిస్తే అందరికీ బాగుంటుంది, వ్యవస్థ మీద భరోసా ఉంటుంది. తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు పాపం ఏదో విద్యా వ్యవస్థలో చదువుకుంటున్నారు, చదువుకున్నా కూడా ఈ ఉద్యోగాలు అమ్ముడుపోతాయి, లేకపోతే ఉద్యోగాలు ఉన్న వాళ్ళకే వస్తాయి, ఉద్యోగాలు ఎమ్మెల్యేల ఆఫీసు చుట్టూ లేకపోతే ఎంపీల ఆఫీసు చుట్టూ లేకపోతే రాజకీయ నాయకుల ఆఫీసుల చుట్టూ తిరిగితే వస్తాయి తప్పితే అర్హత మీదగా రావు అనేటువంటి అభద్రతా భావం పోతుంది. వాళ్ళకు కూడా వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుంది. మనం ఉన్న వ్యవస్థ మీద, దీని మీద, ఈ సిస్టమ్ మీద నమ్మకం కల్పించాల్సిన బాధ్యత కింద నుంచి పై వరకు, మా నుంచి మీ వరకు ఉంది. కాబట్టి ప్రభుత్వ అధినేతగా మీరు చర్యలు తీసుకోవాలని. మెగా డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని కోరుతూ
నెల్లూరు వీఆర్సీ సెంటర్ వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు నిరసన ర్యాలీ చేపట్టడమైంది. గాంధీ బొమ్మ వద్ద మీడియాతో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐతో విచారణ జరిగే వరకు పోరాటం ఆగదని అన్నారు. లోకేష్ ముందు రాజీనామా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇప్పుడు దాకా జరిగినటువంటి కొన్ని ఉద్యమాలలో ఈ డిఎస్సి ఉద్యమం కూడా ఒకటిగా చెప్పాలా. ఎందుకంటే అన్ని జిల్లాలలో 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కొన్ని వేల మంది ఈరోజు రోడ్ల మీదకి వచ్చి చేస్తున్నటువంటి నిరసనలు నెలల కాలాల పాటు, అదేవిధంగా సుమారుగా వారం నుంచి అయితే కంటిన్యూగా ప్రతిరోజు నిరాహార దీక్షలు తీయడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉండడం, ఇంత పెద్ద ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత ఇంత పెద్ద ఉద్యమం జరగడం అన్నది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇదే మొట్టమొదటిది. మరి ఇంత ఉద్యమం జరుగుతున్నా మేమేమడుగుతున్నామయ్యా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎంక్వైరీ చేయించండి అంటున్నాం. ఎంక్వైరీ చేసిన తర్వాత తప్పుంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించమంటున్నాం. మేమేమి ఎవరిని శిక్షించమని, ఉద్యోగాలు తీసేయమని, డిఎస్సీని రద్దు చేయమని ఎవ్వరం కోరట్లా. సిబిఐ ఎంక్వైరీ చేయండి. సిబిఐ ఎంక్వైరీ కూడా పారదర్శకంగా జరగాల. పారదర్శకంగా జరగాలంటే లోకేష్ గారు రాజీనామా చేస్తే ఆ కన్సర్న్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వాటన్నిటి కూడా ట్యాంపర్ చేసే అవకాశం, ఇప్పటికే ట్యాంపర్ చేసినారు, ట్యాంపర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ వేయమంటున్నాం. కనీసం మొట్టమొదటిగా సిబిఐ ఎంక్వైరీ అన్నా వేస్తే ఈ ప్రజలకు ఒక నమ్మకం కలిగేది, ఈ విద్యార్థులకు ఒక భరోసా ఉండేది, ఆ నిరుద్యోగులకు కూడా రేపొద్దున మనం నిజాయితీగా పరీక్ష రాస్తే మనకు ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఆ నిరుద్యోగులకు ఉండేది. ఎక్కడ కూడా ఈ గవర్నమెంట్లో పారదర్శకత అన్నది లేదు. చిన్న చిన్న కారణాలతోనే గతంలో అనేక సందర్భాల్లో సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఈ విధంగా కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తారు, దీక్షల్లో పాల్గొంటూ ఉంటే కొంచెమైనా కూడా సిగ్గు లేకుండా తిరిగి మా మీద కేసులు పెడుతున్నారు. మా మీద చిన్న చిన్న వాటికి కేసులు పెడతా ఉన్నారు కదా. మరి ఇంత పెద్ద తప్పు జరిగితే మీరెందుకు దీని మీద కేసు పెట్టట్లా? ఆ కేసుకు సంబంధించి ఎంక్వైరీ ఎందుకు చేయించట్లా? ఏదో ఒక ఎంక్వైరీ కన్నా మీరు కాల్ఫార్ చేస్తుంటే ఇన్ని సాక్ష్యాలు చూపించాం కదా, ఏంటి మీ ఒక్క అడుగు చూపించండి, ఒక్క అడుగు. ఇన్ని సాక్ష్యాలు చూపించినాం, ఇంతమంది నిరుద్యోగులు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఒక్క ఎంక్వైరీ, ఏదో ఒక ఎంక్వైరీ అన్న మీరు వేస్తుంటే మీ మీద ఒక నమ్మకం ఉండేది. రేపు పొద్దున తప్పులు బయటపడిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందని. కనీసం మీ నుంచి ఒక్క స్పందన కూడా లేకుండా మీరు చేసింది ఏంటి? ఆ ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళని మీ ఉద్యోగాలు తీసేస్తారని చెప్పి వారికి భయం కలిగించడం, ఇంకోటి చేసి వాళ్ళని కర్నూలులో వాళ్ళ చేత మీరు బస్సులు ఏర్పాటు చేసి, మీరు భోజన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి కర్నూలులో వాళ్ళ దగ్గర వైఎస్ఆర్సీపీని తిట్టించే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఎందుకు మీరు ఒకసారి ఆలోచించండి. వారందరూ కూడా ఎందుకు మొబిలైజ్ చేయాలా? ఒక సిబిఐ ఎంక్వైరీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు ఒక ఎంక్వైరీ వేసి ఇదిగో క్లీన్ చిట్ ఇచ్చింది, ఈ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసింది, ఇది క్లీన్ చిట్ వచ్చింది కాబట్టి మీరు ఎవరో మాట్లాడడానికిలే అని చెప్పొచ్చుగా. మీరు వాళ్ళతో ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారండి? ప్రభుత్వం మీ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఎందుకు రోడ్ల మీద? కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యేను అక్రమంగా అరెస్టు చేస్తూ జైలుకు పంపారని వైసీపీ నాయకులు కర్నూలులో అన్నారు. ఎమ్మెల్యే విరూపాక్షిని ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని, వైసీపీ నాయకులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కర్నూలు సమీపంలోని పంచలింగాల వద్ద ఉన్న సబ్ జైలుకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఎలాంటి తప్పు చేయకున్నా అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపారని విమర్శించారు. వైసీపీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు గొడవలు పడడం సహజమని, అయితే ప్రస్తుతం పోలీసుల తీరు సరిగా లేదన్నారు. ఎవరైతే వైసీపీ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టారో ఇలాంటి పోలీసు అధికారులను వైసీపీ అధికారంలోకి వచ్చాక జైలుకు పంపడం సాధ్యమన్నారు. ఈ నెల 2వ తారీఖున ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు శాసనసభ్యులు విరూపాక్షి గారి పైన, ఆయన సోదరుని పైన, అలాగనే వైసీపీ కార్యకర్తల పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేయడమే కాకుండా తిరిగి మళ్ళీ వాళ్ళపైనే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి ఈరోజు విరూపాక్షి గారిని, శాసనసభ్యుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఆయనను కలిసి ఆయనకు మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, యువజన విభాగం తరఫున మేమున్నామని చెప్పి ఆయనకు ధైర్యం చెప్పడానికే ఈరోజు వచ్చి విరూపాక్షి గారిని కలవడం జరిగింది. ఒక బాధాకరమైన సంఘటన ఏమ్రా అంటే, గడిచిన 2-2.5 సంవత్సరాలుగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో దాడులు వాళ్ళే చేస్తున్నారు, మళ్ళీ తిరిగి కేసులు పెడుతున్నారు. చిన్న చిన్న వాటి నుంచి పెద్దదాని వరకు అమాయకులను ఇబ్బందికి గురి చేస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు పరాకాష్ట ఎక్కడికి పోయిందిరా అంటే, ఒక ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తూ విరూపాక్షి గారిని అరెస్ట్ చేయడం జరిగింది.
పాపం ఆయన ఒక రైల్వే కాంట్రాక్టర్, ఆ తర్వాత జెడ్పీటీసీగా పనిచేసినాడు, ఆ తర్వాత ఆలూరుకు ఎమ్మెల్యేగా గెలిచినారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాదాపుగా ఆ ఆలూరు నియోజకవర్గంలో గెలిచి ఇప్పటికి 30 ఏళ్ళు దాటిపోయింది నాకు తెలిసి. వాళ్లకు గతి లేదు, ఆ ఆలూరు నియోజకవర్గంలో గెలిచే ప్రసక్తి లేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా కూడా వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదని తెలుసుకొని మొన్ననే చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు అడిగి. ఈరోజు వాళ్ళే దాడి చేసి ఎమ్మెల్యే గారి పైన మరొక 34 మంది పైన 27 మంది పైన ఒక కేసు, 43 మంది పైన ఇంకొక కేసు, దాదాపుగా 3 కేసులు నమోదు చేసి వీళ్ళని ఇబ్బంది చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎవరైనా వేడకండి, మీరే ఆలూరుకు పోయి విచారించుకోండి. విరూపాక్షి గారి పైన ఈ రోజు వరకు ఎటువంటి క్రిమినల్ రికార్డు కానీ క్రిమినల్ కేసులు కానీ లేవు. అటువంటి వ్యక్తి పొద్దున్న లేస్తే రాత్రి వరకు కష్టపడడం మాత్రమే తెలుసు. ఏ కార్యకర్త అర్ధరాత్రి ఫోన్ చేసినా పలకడం మాత్రమే తెలుసు. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా పార్టీ కార్యక్రమాలైనా ప్రభుత్వంతో ఏదైనా పని చేయాలన్నా అహర్నిశలు కష్టపడుతున్నాడని ఒక మంచి పేరుంది కాబట్టి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవ భాగంగా సోమవారం ఉదయం వసంత మండపానికి తీసుకుని వచ్చి శ్రీ వల్లి దేవసేన శ్రీ చంగల్ రాయల స్వామిని వసంతాలు నిర్వహించారు. ముందుగా కలస్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశానికి పుష్పాలతో పూజలు చేసి హారతి సమర్పించి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి పాలు, పెరుగు, తేనె, చంద్రము, పసుపుతో అభిషేకాలు చేశారు. అనంతరం స్వామి అమ్మవారికి పూలమాలతో సుందరంగా అలంకరించి ఆలయ అర్చకులు హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, చైర్మన్ కోటే సాయి ప్రసాద్ మరియు భక్తులు పాల్గొన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ వేదికగా వైకాపా నేతల తీరుపై టీఎన్ఎస్ఎఫ్ యువజన విభాగం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. గెన్జెడ్ యువత తరపున తామే మాట్లాడుతున్నామంటూ వైకాపా నేతలు చేస్తున్న ప్రచారం అసత్యమని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మండిపడ్డారు. యువత, విద్యార్థుల సమస్యలపై వైకాపా నేతలు చేస్తున్న ఆందోళనలు రాజకీయ డ్రామాలని ఆరోపించారు. మల్లాది విష్ణు, అవినాష్, వెల్లంపల్లి వంటి నేతలను యువత ప్రతినిధులుగా వైకాపా ఎలా చూపిస్తుందని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ప్రశ్నించారు. జగన్ రెడ్డి హయాంలో డిఎస్సి నిర్వహణలో వైఫల్యం జరిగిందని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రస్తుతం డిఎస్సి ద్వారా ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు కూడా వైకాపా తీరును వ్యతిరేకిస్తున్నారని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీపై తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని వైకాపా నేతలను హెచ్చరించారు. మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మేము క్లియర్ గా 3 ప్రశ్నలు అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు, విద్యార్థి లోకం నుంచి, యువజన లోకం నుంచి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి అని ఇచ్చావా? ఈరోజు నీకు చరిత్ర ఉంది. 0 డిఎస్సి సీఎం గా నీ పేరు చరిత్రలో లిఖించబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, విడిపోయిన తర్వాత రాష్ట్రంలో కానీ ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా ఏ ఒక్క ముఖ్యమంత్రి లేడు. ఆ ఘనత ఈరోజు 0 డిఎస్సిగా జగన్మోహన్ రెడ్డి ఆ పేరు చరిత్రలో సృష్టించుకుంటా ఉన్నాడు. ఈరోజు ఆయన పేరు ఎక్కడైతే బీట్లు పడిపోయిందో, నేను 0 డిఎస్సి నిర్వహించా, మళ్ళీ కూటమి ప్రభుత్వం రాగానే 16,347 ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ ని ఉద్యోగాల ఆంధ్రప్రదేశ్ గా మారుస్తే రేపొద్దున నా పార్టీ పరిస్థితి ఏంటి, నా గంజాయి యువత పరిస్థితి ఏంటి అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి భయపడతా ఈరోజు ఏదైతే రోజు నిరుద్యోగుల పక్షాన పోరాడిన ఏ ఒక్క విద్యార్థి సంఘం అయినా, ఏ ఒక్క యువజన సంఘం అయినా
చేసే ధర్నాలకు కానీ ఈరోజు నువ్వు జంజీ పేరుతో చేస్తున్న గంజాయి యూత్తో చేస్తున్న ర్యాలీలో ఏ ఒక్క విద్యార్థి యువజన నాయకుడు సంఘీభావం కానీ మద్దతు కానీ తెలిపారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు జంజీ అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైసీపీ పార్టీ నాయకులు క్లియర్ గా అడుగుతున్నాం, హూ ఇస్ జంజీ బ్రదర్? ఈరోజు జంజీ ఎవరు? ఈరోజు తల్లిని చెల్లిని అక్రమ కేసులు పెట్టి ఇంట్లో నుంచి గెంటేసిన జగన్మోహన్ రెడ్డి జంజీనా? ఈరోజు బాబాయిని చెప్పేసి గుండెబొట్టుగా మార్చేసిన అవినాష్ రెడ్డి జంజీనా? ఈరోజు ఆంబోతులాగా రోడ్ల మీద ఎగురుతూ గంట అరగంట అని చెప్పి ఫోన్ రికార్డులకు అడ్డంగా దొరికిపోయిన ఆంబోతు రాంబాబు జంజీనా? ఈరోజు ఆరోగ్య శాఖని గాలి వదిలేసి అనారోగ్య శాఖగా అవినీతి శాఖగా మార్చిన విడుదల రజనీ జంజీనా? ఈరోజు విజయవాడ నగరంలో అక్రమంగా మద్యం అమ్ముతూ ఈరోజు 16 మంది జనాల్ని పొట్టలు పెట్టుకున్న మల్లాది విష్ణు చెందిన ఈరోజు పేద విద్యార్థులు చదువుతున్న స్కూల్స్ ని కబ్జా చేసి ఇల్లు కట్టుకున్న దేవినేని అవినాష్ ఎనవేల్ డిపాచర్ దేవినేని అవినాష్ చెందిన ఈరోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటూ సాక్షాత్తు తన ఇంటి ఎదుర్కొన్న అమ్మవారి గుళ్ళో 2 వెండి సింహాలు తప్పేసిన ఈరోజు వెల్లంపల్లి చెందిన ఈరోజు ఐటీ శాఖగా మంత్రి ఇచ్చి రాష్ట్రంలో ఐటీ శాఖను బాగుపరచమని చెప్పి చిత్తూరులో మెగా డిఎస్సి నిరసన ర్యాలీ సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గంగినేని చెరువు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీని ముందుకు వెళ్లకుండా పోలీసులు నిర్వహించడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. ఈ క్రమంలో విజయానంద్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. విజయానంద్ రెడ్డి అరెస్టు విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు పార్టీ నాయకులు మరియు కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా నిరసనకారులు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో గంగినేని చెరువు పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చిత్తూరులో మెగా డిఎస్సి నిరసనపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఉండేదాన్ని 40 మందిని చేశారు. 4,000 మంది రావచ్చు. నిరసన తెలియజేయడానికి వస్తే ఈరోజు ఆ నిరసన కార్యక్రమాన్ని అడ్డగించి పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేసి ఈరోజు అందరినీ కూడా అరెస్టు చేయడం జరిగింది. ఈ అరెస్టులకు భయపడే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు లేరు. ఎన్ని అరెస్టులు చేసినా దీని మీద నిరసన పోరాటం అనేది నిరంతరం జరుగుతుంది. దీని మీద గట్టిగా నారా లోకేష్ రాజీనామా. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.